Hello అందరికి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ విత్ భవాని. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ మీషో హాల్ అండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈసారి నేను కొన్ని కాటన్ ఫ్రాక్స్ సమ్మర్ వేర్‌వి తెప్పించానండి. అవి చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ వైట్ అండ్ గ్రే కలర్ కాటన్ ఫ్రాక్ అనమాట. ఇది చాలా బాగుంది. చైనీస్ కాలర్‌తో వచ్చిందనమాట. కింద 3 స్టెప్ ఫ్రాక్ అయితే ఇచ్చారు. ఇది కాలర్ అనమాట. వీ నెక్ వచ్చింది. కిందైతే 3 స్టెప్ ఫ్రాక్ అయితే ఇచ్చారు. 3 టైర్ టాప్స్ అంటారు కదండీ! ఆ మోడల్‌లో వచ్చింది. ఫ్లేర్ అయితే చాలా వచ్చిందండి. చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అనమాట. హ్యాండ్స్‌కైతే ఇలా ఎలాస్టిక్ వచ్చి బెల్ హ్యాండ్స్ టైప్‌లో వచ్చినాయండి. చాలా బాగున్నాయి. ట్రెండీగా ఉందనమాట. క్లాత్ అయితే ప్యూర్ కాటన్. లైనింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదండి. వేస్ట్ దగ్గరైతే ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. మనం లూజ్ అయితే టైట్ చేసుకోవడానికి. ఫిట్టింగ్ అది కూడా చాలా బాగుందండి. నేనైతే ఎల్ సైజ్ ఆర్డర్ చేశాను. నాది రెగ్యులర్ సైజ్ కన్నా నేను ఒక సైజ్ ఎక్కువ పెట్టుకున్నాననమాట. కొంచెం వాష్ తర్వాత ష్రింక్ అయినా బాగుంటుందని. ఫ్లేర్ అయితే చూసారా ఎంత ఫ్లేర్ వచ్చిందో. ఇప్పుడు వీడియోలో చూపించిన వాటిలో నా ఫేవరెట్ వన్ ఏదైనా అయితే ఇదేనండి. చాలా బాగుంది. చాలా బ్రీతబుల్‌గా ఉంది. ప్యూర్ కాటన్. లైనింగ్ అయినా లేదు. లైనింగ్ లేకపోయినా గానీ ట్రాన్స్‌పరెంట్‌గా అయితే లేదు. ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చిందండి. చాలా అంటే చాలా కంఫర్టబుల్‌గా, బ్రీతబుల్‌గా ఉంది. చాలా బాగుంది. నేనైతే పిక్‌లో చూసి అసలు ఎలా వస్తదో, నచ్చుద్దో లేదో అనుకున్నాను. నాకు ఇదే బాగా నచ్చింది అన్నిట్లికన్నా. ఎలాస్టిక్ హ్యాండ్స్, వేస్ట్ దగ్గర థ్రెడ్స్, కాలర్ నెక్ ఇవన్నీ నచ్చినాయండి. ఈ సమ్మర్‌కి పర్ఫెక్ట్ అని చెప్తాను నేనైతే. నెక్స్ట్ అయితే ఇదండి వన్ పీస్ డ్రెస్ అనమాట. ఫుల్ ఫ్లేర్ వచ్చిన వన్ పీస్ డ్రెస్ నీ లెంగ్త్ వరకు కూడా వచ్చింది. ఇది కూడా 4 స్టెప్ ఫ్రాక్ అండి. 4 స్టెప్స్ ఇచ్చారు ఏకంగా. ఫ్రాక్ అయితే ఫ్లేర్ అయితే చాలా బావుంది. వాళ్ళు మెన్షన్ చేయడం కాటన్ అని మెన్షన్ చేశారండి. కానీ ఇది రేయాన్ అనమాట. కాటన్ కాదు. బాడీ పార్ట్‌కయితే లోపల సైడ్ లైనింగ్ అయితే ఉంది. నేను ఇది కూడా ఎల్ సైజ్ తీసుకున్నా అండి. నాకైతే చాలా లూజ్ అయిపోయింది. బాటమ్ పార్ట్‌కయితే లైనింగ్ లేదు గానీ క్లాత్ అయితే చాలా థిక్‌గా ఉంది. ఫ్లేర్ అయితే చాలా వచ్చిందండి. వన్ పీస్ డ్రెస్ అనమాట. ఔటింగ్స్‌కి గట్టా వేసుకోవడానికి చాలా బావుంటుంది. చాలా బావుంటుంది. ఫ్లేర్ అయితే చాలా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ అండి. సేమ్ అదే మోడల్ కంటిన్యూ అయింది. క్లాత్ వచ్చేటప్పటికి మట్టికి రేయాన్ క్లాత్ అండి. కాటన్ అయితే కాదు. ఇది కాటన్ వస్తుందేమో అని చెప్పి నేను ఎల్ సైజ్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇదైతే నాకు లూజ్ అయిపోయి నైటీలా అయిపోయింది. కానీ హెవీ బాడీ ఉండేవాళ్ళకి బెల్లీ అది ఉండేవాళ్ళకైతే ఇలాంటి హెవీ డ్రెసెస్ అయితే బావుంటాయండి. స్లిమ్‌గా కనిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకున్నానండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో మీషో బ్లౌజెస్ అని చెప్పి. ఇదైతే ప్యూర్ మగ్గం వర్క్ అయితే కాదండి. కంప్యూటర్ వర్క్ చేసిన దానికి బార్డర్ బార్డర్ లైన్స్ హైలైట్ చేశారు అంతే పూసలతో. అక్కడక్కడ స్టోన్స్ అయితే కుట్టేసున్నాయి. లెంగ్త్ అయితే 1 మీటర్ వచ్చిందండి ఇది. కొంచెం చబ్బీగా ఉండేవాళ్ళకి లేతే బాగా 3 ఎక్స్‌ఎల్, 4 ఎక్స్‌ఎల్ సైజెస్ ఉండేవాళ్ళకైతే ఈ బ్లౌజ్ పీస్ సరిపోదు. ఎందుకంటే బ్యాక్ పార్ట్‌కి అతుకులైతే పడతాయి. నార్మల్ థిన్‌గా ఉండేవాళ్ళకి, నార్మల్ రెగ్యులర్ సైజెస్ వాళ్ళకైతే సరిపోతాయి. ఇదైతే ఫ్రంట్ పార్ట్‌కొచ్చే డిజైన్ అండి. డిజైన్, లుక్, క్వాలిటీ అంతా బావుంది గానీ, ఏంటంటే ప్లస్ సైజ్ వాళ్ళకి సరిపోవు. నాకిది అరౌండ్ 600 ఆ రేంజ్‌లో వచ్చిందండి. నేను అన్ని ప్రొడక్ట్స్ కాస్ట్‌లయితే నేను స్క్రీన్ మీదయితే మెన్షన్ చేస్తాను. డీటెయిలింగ్ అయితే ఇలా ఉందండి. క్లాత్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ అయితే ఎలా కుట్టారో చూపించానండి. దాన్ని బట్టి మీకొక ఐడియా ఉంటుంది కదా! ఆ రేంజ్‌కి ఇది వర్తేనండి. ఎందుకంటే క్లాత్‌తో పాటు వర్క్ ఎంబ్రాయిడరీ చేసి దానిపైన పూసల వర్క్ చేసి ఉంది కాబట్టి పర్వాలేదండి. బయట ఓన్లీ వర్క్‌కే 800, 900 తీసుకుంటున్నారు కదా! కిందయితే అలా వైట్ కలర్ స్టోన్స్‌తో బార్డర్ అయితే హైలైట్ చేశారు. ఇవైతే లైటింగ్‌కి షైన్ అవుతున్నాయండి బాగా. నేను లాస్ట్‌లో ఆ వీడియో కూడా పెడతాను. లై బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ మీద పూసల్ని కుట్టి వేశారనమాట. ఇవి స్టిచ్చింగ్‌లో పొరపాటున ఒక్క పూస ఊడితే మొత్తం అక్కడక్కడ పూసలు మొత్తం మళ్ళీ పోయే ఛాన్స్ అయితే ఉందండి. మరి స్టిచ్ చేయించుకున్నప్పుడు ప్రాపర్‌గా జాగ్రత్తగా చేయించుకోవాలి. అండ్ వాష్ వచ్చేటప్పటికి ఇది ఎప్పుడన్నా వేసుకునేవి కాబట్టి ఎప్పుడన్నా వేసుకున్నా సరే ఎండలో ఆరబెట్టుకొని ఇంకా ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకోవడమే.
వాష్ చేయడానికి పనికిరావండి. ఎందుకంటే అవి బాల్స్ అనేవి ఏ క్వాలిటీయో మనకు తెలీదు కాబట్టి గమ్మున అవి ఫేడ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్ బ్యాక్ సైడ్ అయితే ఇలా కుట్టారండి. వాష్ అయితే చేయకూడదండి ఈ బ్లౌజెస్‌ని. మీషోలో తీసుకున్న బ్లౌజెస్‌ని వాష్ చేయకుండా ఉండటమే మంచిది. ఎప్పుడన్నా ఇవి వేసుకున్నా సరే ఎక్కువ టైం కాకుండా చెమట ఎక్కువ పట్టకుండా చూసుకుంటే మంచిదండి. ఫ్లేర్ లెంగ్త్ అయితే 1 మీటర్ అయితే వచ్చిందండి. యావరేజ్ పర్సన్స్‌కి అయితే సరిపోతుంది. ప్లస్ సైజ్ వాళ్ళకైనా సరిపోతుంది గానీ అతుకులు పడతాయి. అవి కనపడతాయనమాట. ఇదైతే నాకని తెప్పించుకున్నాను. కానీ మా మమ్మీకి నచ్చిందంట. మా మమ్మీ తీసుకున్నారు. ఒకవేళ స్టిచ్ చేయించిన తర్వాత కూడా వీలైతే నేను వీడియో పెడతానండి ఎలా కుట్టారు అని. కలరు, షైన్ అంతా బావుందండి. క్వాలిటీ కూడా బావుంది. ఇవి లైటింగ్ మెరుస్తున్నాయి అన్నాను కదండీ! ఇదే అనమాట. నేను జస్ట్ ఇంట్లో లైట్ వేసి రూమ్‌లో చూపిస్తున్నాను అనమాట. షైన్ అవుతున్నాయి. కెమెరాకి అంతగా ఫోకస్ అవ్వట్లేదు కానీ షైన్ అవుతున్నాయి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలన్నా కోడ్స్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకే. బాయ్.